ధాత్రి కేదార్ ఇంకా కారులోనే వెళుతూ ఉంటారు. నిషి వాళ్ళు ఏదో చేయబోతున్నారని చెప్పాను కదా కేదార్, అది శ్రీవల్లి విషయంలోనే. ఖచ్చితంగా శ్రీవల్లిని ఇంట్లో నుంచి తీసుకువెళ్లే పనిలోనే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు శ్రీవల్లిని ఏదో చేయబోతున్నారు అని ధాత్రి టెన్షన్ పడుతూ చెప్పటంతో డ్రైవింగ్ చేస్తున్న కేదార్ ఒక్కసారిగా బ్రేక్ వేసి కార్ని ఆపేసి, ఏంటి ధాత్రి ఏం మాట్లాడుతున్నావు, శ్రీవల్లిని ఏదైనా చేస్తారా అని కేదార్ కూడా టెన్షన్ పడుతూ ఉంటారు. శ్రీవల్లి గదిలో గడియ పెట్టుకొని ఉంటే బలవంతంగా డోర్ని పాపారాయుడు బ్రేక్ చేసేస్తాడు. దాంతో శ్రీవల్లి కింద పడిపోతుంది. మళ్ళీ పాపారాయుడు శ్రీవల్లి జుట్టు పట్టుకొని, ఈరోజు నిన్నైతే నేను ఈ ఇంట్లో నుంచి తీసుకువెళ్లాల్సిందే అని అలా జుట్టు పట్టుకొని లాక్కొని బలవంతంగా బయటికి లాక్కు వచ్చి కారు ఎక్కించేస్తాడు. సరే అమ్మి నేను వెళ్ళొస్తానంటూ పాపారాయుడు శ్రీవల్లిని కారులో తీసుకువెళ్ళిపోతాడు. ఎస్, మన ప్లాన్ సక్సెస్ అంటూ పీడ వదిలిపోయింది. ఇక ఆ శ్రీవల్లి జీవితంలో ఈ ఇంట్లో అడుగు పెట్టదు అని వైజయంతి నిషి ఇద్దరు ఐఫై ఇచ్చుకుంటూ ఉంటారు. శ్రీవల్లి అంటూ ధాత్రి ఇంటికి వచ్చి వెతుకుతూ ఉంటుంది. ఎక్కడా కనిపించకపోవటంతో శ్రీవల్లి ఇంట్లో లేదు అని యువరాజ్ చెప్తాడు. ఎక్కడికి వెళ్ళిందని ధాత్రి అంటే, ఇందాక మా ఎన్నొచ్చి ఆ ఎమ్మిని మా ఊరికి తీసుకువెళ్ళిపోయాడు అని వైజయంతి చెప్తుంది. శ్రీవల్లిని ప్రేమతో అయితే బాబాయ్ తీసుకువెళ్ళలేదు, ఖచ్చితంగా ఏదో చేయటం కోసమే తీసుకువెళ్ళి ఉంటాడు. శ్రీవల్లిని ఏదో ఒక విధంగా కాపాడాలి. అసలు శ్రీవల్లిని బాబాయ్ ఎక్కడికి తీసుకువెళ్ళాడు, ఆయన ఎక్కడ ఉన్నాడు, ఎలా కనిపెట్టడం అని ధాత్రి ఆలోచిస్తూ ఉంటుంది. అలా పాపారాయుడు శ్రీవల్లిని కారులో ఒక ప్లేస్ దగ్గరికి తీసుకువెళ్ళి అక్కడ ఇద్దరు రౌడీలు వెయిట్ చేస్తూ ఉంటే వాళ్ళకి అప్పచెప్పి బాయ్ బాయ్ అని సాగనంపేస్తాడు. ప్లీజ్ మామయ్య నన్ను వదిలేయండి అని శ్రీవల్లి దండం పెడుతూ ఎంత వేడుకుంటున్నా కూడా రౌడీలకి అప్పచెప్పేస్తాడు. శ్రీవల్లి కేకలు పెడుతూ గోల చేస్తూ ఉండటంతో రౌడీ కర్ర తీసుకొని శ్రీవల్లి తలపై కొట్టడంతో శ్రీవల్లి స్పృహ కోల్పోతుంది. ధాత్రి ఎలా కాపాడుతుంది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.